నలిగిన హృదయాలను బలపరచడానికి, బంధించబడిన వారిని విముక్తి చేయడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ప్రభువు మనకు అధికారం ఇచ్చున్నాడు. ఈరోజు ఎవరెవరు మీరు ఏ బాధలతో వచ్చారో నాకు తెలియదు. తప్పకుండా మాత్రం నాకు తెలిసింది ఒకటి ఉంది, ఏదో ఒక బాధ మీకు ఉంది. నాకే బాధ లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోనీ చేయి చూపించండి చూద్దాం. ఒక్కరన్నా లేరండి? అయితే మనం బతికే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే చచ్చిన వాళ్ళకి ఏముండదు, ఒక బాధ కూడా ఉండదు. ఇంకేం బాధ? వాళ్ళకి ఆకలి బాధ లేదు, తిట్టారనే బాధ లేదు, డబ్బులు లేవనే బాధ లేదు. బతుకున్నంతకాలం ఈ లోకంలో బాధలు ఉండక తప్పదు. నాకు బాధలు ఉన్నాయి అన్నవాళ్ళు చేయి చూపించండి. అబ్బా, మీ బాధలన్నీ దేవుడు తీర్చును గాక. నాకు ఆర్థికమైన బాధలు, డబ్బు విషయాల్లో, అప్పులు, డబ్బుల విషయంలో సమస్యలు, డబ్బు విషయమైన ఇరకాటాలు ఉన్నాయి అన్నవాళ్ళు మాత్రం చేయి చూపించండి ఇప్పుడు. ఓకే, దేవుడు మీ అప్పులు తీర్చును గాక. మాకు శరీరాల్లో రోగాలు ఉన్నాయండి, ఈ రోగాల బాధతో మేము బాధపడుతున్నాం అన్నవాళ్ళు చేయి చూపించండి చూద్దాం. బాబ్బా, అప్పులన్నా కొంచెం తక్కువే కానీ జబ్బులకు మాత్రం అంతే లేదండి భారతదేశంలో. దింపండి వందనాలు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడండి, ఇవాళ మన భారతదేశాన్ని గురించి ఎంతగానో గర్విస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం భారతీయులుగా ఉన్నందుకు నేను ఎప్పుడు గర్విస్తాను. కానీ భారతదేశంలో ఉన్న మనకి సమృద్ధిగా ఆహారం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఏదో అన్నం పప్పుచారు వేసుకొని తినేవాడు, అన్నం గంజి పోసుకొని తాగేవాడు, అన్నం మజ్జిగ వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. కానీ చక్కటి సమీకృత ఆహారం, పిల్లలకి చక్కటి గోడుగుడ్లు పెట్టి, పిల్లలకి మంచి గ్లాసులు పాలు ఇచ్చి, పెద్దలు వారికి ఆరోగ్యానికి తగినంతగా చక్కగా తిని సమృద్ధిగా మాకుంది అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో ఉన్నారా? ఒకటి ఉంటే ఒకటి ఉండదా? పెరుగుంటే పాలుండవు, పాలుంటే పెరుగుండవు. మాంసం కొనుక్కోవాలంటే కేజీ 3 రూపాయలే కదా. మన దేశంలో భోజన పదార్థాల కంటే వస్త్రాలు ధర తక్కువ అండి. అందుకే చాలామందికి ఇవాళ, ఒకప్పుడు వస్త్రాలు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఇళ్లల్లో మూటలు ఉతుక్కోలేనన్ని మూటలు ఉన్నాయి. మీ ఇంట్లో లేవు? ఉన్నాయి. దండాల మీద ఉంటాయి, అరల్లో ఉంటాయి, బీరువాల్లో ఉంటాయి, గంపల్లో ఉంటాయి, ఎక్కడ చూసినా ఏలాడుతుంటాయి. ఎందుకంటే ఐస్ చీపుకి వచ్చేస్తున్నాయి. తినేస్తే ఖాళీ అవుద్ది కనీసం ఇల్లు. ఇవన్నీ ఉతుక్కోలేక మళ్ళీ దానికి సర్ఫు, మళ్ళీ దానికి వాషింగ్ మిషన్లు, మళ్ళీ దానికి సబ్బులు, మళ్ళీ దాన్ని బాత్తానికి ఓపిక లేక అలా పడేసుకొని ఉంటున్నారు. బట్టలు ముఖ్యం కాదు, భోజనం ముఖ్యం. భోజనం అంటే ఏదో ఒకటి ఇంతెత్తు ప్లేట్ తింటారు కొంతమంది. అన్నం ఎంత ఉంటుందండి? కొండ చక్రంలాగా. అది ఇక్కడ మొదలు పెడితే వస్తుంది అన్నమాట. ఒట్టి అన్నమే తిని పాలిపోతారు కొంతమంది. అన్నం తినాలి కానీ కష్టపడి పొలం పని చేసేవాళ్ళు అయితే గట్టిగా తినాలి వాళ్ళు. మనం కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఇంట్లో ఏ పని లేకుండా ఉన్నవాళ్ళు ఇంత అన్నాలు తింటే ఏమైపోతుంది? అది పొట్టలోకి వెళ్ళి పేరుకుపోయి రకరకాల రోగాలు వస్తున్నాయి. చాలామంది స్త్రీలకు ఇవాళ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు లేరు, గర్భం ధరించడం లేదు, గాలి బుడగలు పడుతున్నాయి గర్భంలో. గర్భఫలాలు కాదు, గాలి బుడగలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? సరైన ఆరోగ్యం లేని మూలాన గర్భఫలాలు కలగటం లేదు. ఈనాటి మనుష్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు. తినవలసినవి తినకుండా తినకూడనివి తింటూ, అవసరం లేనివి తింటూ అనారోగ్యాల పాలైపోతున్నారు. అందుకని ఎక్కడ చూసినా ఇవాళ జబ్బులు పెరిగిపోతున్నాయండి. ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎంతమంది కొత్త డాక్టర్లు వచ్చినా, ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా జబ్బులకు మాత్రం అంతు పట్టడం లేదు. కారణం పాపం వల్ల వచ్చు జీతం మరణము, పాపం ఇచ్చే బేట రోగము.
పాపం ఇచ్చే బేట రోగం. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఈ ఐగుప్తు రోగములు నీకు రాకుండా నేను చేస్తాను, ఈ ఐగుప్తు రోగములు నిన్ను ముట్టకుండా నేను చేస్తాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు తిన్నావో తినలేదు అది కాదు ముఖ్యం. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 12 సంవత్సరాలు నానా విధములైన వైద్యులతో తిప్పలు పడ్డ స్వస్థత కలగని ఆ స్త్రీ ఆయన అంగీకి పట్టుకోగానే స్వస్థత పొందింది. కాబట్టి ఈ రోజున ఎవరెవరు రోగాలతో ఉన్నారో ఆ రోగాల నుండి యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అని మీరు విశ్వసిస్తే దేవుడు అద్భుతమో జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఇంకెంతమంది భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటున్నారండి. వాళ్ళ చాలామంది ఇళ్లల్లో సమాధానం లేదు. పక్షి గూటికి చేరినట్లు పురుషుడు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసినా, ఏ పనులు చేసి తిరిగి వచ్చినా, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చినా సాయంత్రానికి ఎక్కడ రావాలి? ఎక్కడికి? ఎందుకు ఇంటికి? గొడవలు పెట్టుకోవడానికా, కొట్టుకోవడానికా, తిట్టుకోవడానికా, అరుచుకోవడానికా? ఎందుకంటే శుభ్రంగా తిని శుభ్రంగా విశ్రాంతి తీసుకోవడానికి. కానీ ఈ రోజున కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటే ఆ ఇంట్లో పెరిగే బిడ్డలకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. నువ్వు చెప్పరా, అమ్మ రైటా నేను రైటా అన్నావు అనుకో, మీ పిల్లోడిని వాడు ఏం చెప్తాడు? కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలా చెప్పమన్నట్టు ఉన్నది. అరే నా కుడికన్ను బాగుందా ఎడంకన్ను బాగుందా, ఏ చెడిపోయింది ఏది బాగుందని అడిగావు అనుకో, మీ పిల్లోడిని ఏం చెప్తాడు? ఏం చెబుతారండి? పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలకు చదువులు రావటం లేదు, మా ఇంట్లో గొడవలు ఉన్నాయండి, భార్యాభర్తలు గొడవలు ఉన్నాయండి. ఇంకా పాతత్తలు ఉన్నారండి కొంతమంది. పాతత్తలు అంటే కోడల మీద పెత్తనం చేసే అత్తలు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు ఆవిడ ఏడిపించిందట, ఎప్పుడు వస్తుందా నా కోడలు, ఆ కక్ష కోడల మీద తీర్చుకుందామని నేను కాచి పెట్టుకుందట. ఏంటండి, నా అత్త ఏడిపించింది అన్నోడు, మా అత్తను నిన్ను బాధలు పెట్టింది, నేను నా కోడలు అలా పెట్టకూడదని బుద్ధి తెచ్చుకోవాలా లేదా? మళ్ళీ లేకపోతే ఆళ్ళలాగా ఇళ్ళు చేస్తే ఎట్లా? ఈ అత్తల వలన మావల వలన కొన్ని ఇళ్లలో భార్యాభర్తల మధ్య భేదాలు వస్తున్నాయండి. వదిలేరా, నేను ఇంకొక దాన్ని చూసి చేస్తానంటదంట. అదేం నీచమైన మాట, తప్పునైనా తప్పు. నీ భర్తతో అడ్జస్ట్ చేసుకో, సర్దుకుపో. మా అమ్మగారు మా నాన్నగారు చాలా మారు మనసు పొందినప్పుడు చాలా క్రూరంగా ఉండేవారు, చాలా విసిగిచ్చేవాడు, తాగొచ్చేవాడు, తిట్టేవాడు మమ్మీని, అమ్మనం విసిగిచ్చేవాడు. మా అమ్మగారు ఒకసారి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, మా తాతగారింటికి వెళ్ళిపోయింది. మా తాతగారి గుమ్మంలో కూర్చున్నాడంట. ఏమ్మా వచ్చావు అన్నాడంట. అందంట. ఆ ఏడవకో, ఎందుకు వచ్చావు చెప్పన్నాడంట. ఆయన నన్ను బాధ పెట్టేస్తాడు, నేను ఉండలేను అక్కడ. తప్పమ్మా, వెళ్ళిపో. ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఇద్దరు కలిసి రండి, ఒక్కదాని రావద్దన్నాడు. ఇంకెప్పుడానా వచ్చేసింది వెనక. మళ్ళీ ఇంక ఎన్ని బాధలు పెట్టినా మళ్ళీ అమ్మగారింటికి వెళ్ళలేదు. ఎన్ని బాధలు పెట్టినా తండ్రిని కాక పరమ తండ్రికి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన వల్ల మా నాన్న మారాడు. నీ భర్త సరి లేకపోతే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే సరవుతాడా, పాడవుతాడా? నువ్వు ఇంట్లోనే ఉంటేనే సరి లేకపోతే నువ్వు ఇంట్లో ఉండలేకపోతే ఏమైపోతాడు? ఇంకా అదుపు ఆజ్ఞ లేకుండా తిరుగుతాడు. దయచేసి భర్త గొడవ పెడతాడని వెళ్ళిపోవద్దు. నా ఇల్లు అనొద్దు. కుమారి, నీ తండ్రి ఇంటిని మర్చిపో. నీ ఇల్లు, నీ భర్త ఇల్లే నీ ఇల్లు, నీ కుటుంబం, అది నువ్వు కట్టుకోవాలి. మా కుటుంబాల్లో గొడవలు ఉన్నాయండి, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి, ఏం పర్వాలేదు. దేవుడు చూపిస్తున్నారండి, నాకు కాదు. కొంతమంది నిజమైన వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబద్ధికులు ఉన్నారు. మా ఆయన చాలా మంచోడండి, మా ఆవిడి దేవత అండి, మా ఆయన దేవుడేనండి అంటారా మిగిలిన వాళ్ళందరూ? అసలు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదమ్మా. మేమిద్దరం గొడవ పెట్టుకున్నాం ఎప్పుడన్నా ఒక్కసారి అన్నోళ్ళు చేసి చూపించండి పోనీ. అబ్బా బయటపడుతున్నారు. వెరీ గుడ్, చాలా వందనాలు. చూడండి, భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉండక తప్పవు.
భేదాభిప్రాయాలు వస్తాయి. అది అంతటితోటే సద్దుమనచ్చండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమో నిలిచోడనివ్వకండి. ఎవరో ఒకరు తగ్గించుకోండి, తప్పలేదు. నీ కుటుంబం కట్టుకోవాలంటే క్లాష్ అయితే ఇద్దరు పగిలిపోద్ది. పోన్లే మీరే రైట్లే అనేసాయి, లేదు ఒక్కోసారి అమ్మ నువ్వే రైట్లే అమ్మా, సరే అన్నం పెట్టి తినేద్దాం పడుకుందాంపా అంటే అయిపోయింది గొడవ. అంతేగాని ఏం చెప్పు అసలు ఇవాళ తేలితే కానీ నేను అసలు ఇటో తేలిస్తే కానీ నేను అన్నావా, సాతాను గాడు చపట కొట్టుకుంటూ కూర్చుంటాడు ఈ మధ్యలో. దేవుడు జతపరిచేవాడు సాతాను వేరు చేసేవాడు. కుటుంబాల్లో జొరబడి చక్కగా ఉన్న దంపతుల్ని పాడు చేయాలని చూస్తున్నాడు. అటువంటి వారికి ఈరోజు విడుదల. ఏ బాధలో మీరున్నారో తెలియదు, ఏ సమస్యలు మీరున్నారో తెలియదు. సంవత్సరాల తరబడి నేను అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు. ఎంతో కాలంగా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు దొరకలేదు. నేను ఈ సమస్యలో ఉన్నానన్నవారు ఈరోజు దేవుడు హితవస్త్రమును ప్రకటించమని పంపించాడండి. హితవస్త్రం అంటే అనుకూలమైన సమయం. నువ్వు ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి వాయిదా వేస్తున్నావో ఈ సమయము, ఈ క్షణము నీ బ్రతుకులో ఒక విడుదల ప్రకటించబడుతున్నాడు ప్రభు. ఇంతవరకు నీవు ఎలా జీవించావో అది వేరే సంగతి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ రోజు నుంచి నీకు విడుదల కలుగు చేస్తానంటున్నాడు. దానిని ప్రకటించమని ప్రభు నన్ను పంపించాడు. వారు ఉన్న బంధకాలను నేను చూస్తున్నాను, వారి మూలుగులు నేను వింటున్నాను, వారి కన్నీరు నేను చూస్తున్నాను, వారి ప్రార్థనలు నేను ఆలకించున్నాను. ఇదిగో ఈ రోజున వారి ప్రార్థనలకు నేను జవాబిస్తున్నాను, వారి సంకటాలను నేను కుదురుస్తున్నాను అన్నది ప్రకటించు, అన్నది హెచ్చరించు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సాయంత్రం సమయంలో. నాకు తెలియదు ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, కానీ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ జీవితంలో ఈ రోజు, ఈ తారీఖు నువ్వు మరిచిపోలేని రోజుగా, నీవు విడుదల పొందిన సంవత్సరంగా, నీవు రక్షించబడిన సంవత్సరంగా, నీ బాధలు తీరిన సంవత్సరంగా, నీ కన్నీరు తీరిన సంవత్సరంగా చేయాలని ఈ రోజును దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. ఏమంటున్నాడు చివరిగా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. 3వ వచనం, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. బూడిదలో ఉన్నాను. ఏముంది నా దగ్గర? బూడిద అంటారు కొంతమంది. ఏముంది నా దగ్గర? బూడిద అంటే అర్థం ఏంటండి? ఇక భస్మైపోయిన బూడిదలో ఇంకేమీ లేదు. నా జీవితం అంతా అయిపోయింది, నా ఆరోగ్యం అయిపోయింది, నా డబ్బులన్నీ అయిపోయినాయి అన్న స్థితిలో ఉన్న వారికి పూదండనిస్తానన్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ పట్ల ఒక అద్భుతం జరిగించాలని ఆశపడుతున్నాడు. సంవత్సరాల తరబడి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం దొరకలేదు. ఎన్నోసార్లు పరీక్షలు రాస్తున్నాను, నేను పాస్ అవ్వలేదు. అబ్బాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, అమ్మాయికి ఎంతోమంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. బిడల వివాహాలకి మార్గం తెరవబడలేదు. ఏ సమస్య మీ దగ్గర ఉన్నా ఈరోజు ప్రభు దగ్గర విడుదల ఉంది. ఇది చాలా ముఖ్యమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీకు విడుదల ప్రకటించమని, నీకు విడుదల ప్రకటించమని. నువ్వు తాగుబోతువైతే ఇదే చివరి రోజు నీ తాగుడికి. నువ్వు వ్యభిచారం అయితే ఇదే చివరి రోజు. నీ దేహం పరిశుద్ధపరచబడాలి. నీవు అప్పుల్లో ఉంటే ఇదే చివరి రోజుకి నీవు అప్పు చేయవో నిన్ను అప్పిచ్చే స్థితికి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ పాప బంధకమేదో, నీ విడుదల పొందలేని పాపమేదో, నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో, నీ సమస్యలతో కృంగిపోతున్న విషయమేదో, ఈరోజు నీకు విడుదల, ఈ విడుదల ప్రకటించమని ప్రభు ఈ గట్టుగదలో ఈ మాట సెలవిమ్మని ప్రభు చెప్పాడు. అందుకే నీకు ఇక్కడికి వచ్చావు. కన్నీరు కారుస్తున్నావా? ఓదార్చాలని ప్రభు వచ్చాడు. మనసులో రోధిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుకు చెప్పండి. మీరు నోరు తెరిస్తేనే ప్రభు దింపుతాడు.
మీరు అడిగితేనే ప్రభు ఇస్తాడు. నేను ఎంతసేపు ప్రార్థన చేసినా నువ్వు ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలు. అయ్యా నా బాధ ఇది, నా ఇంటిలో తాగుబోతున్నాడయ్యా, మా ఇంటిలో సమాధానం లేదు, అందుకే తండ్రి నా కుమారుడిని మార్చు, నా యజమానిని మార్చు, నా కుటుంబంలో కలహాలు ఉన్నాయ్యా, రోజు భార్యాభర్తలు మేము ఘర్షణ పడుతున్నాం, ఏదో చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకుంటున్నాం, చాలాసార్లు మేము విడిపోతున్నామయ్యా, ఈ సాతాను కార్యాన్ని నుంచి మమ్మల్ని విడిపించు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నిన్ను నీ భార్యను, నిన్ను నీ భర్తను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఉద్యోగం లేదయ్యా, సంపాదన లేదయ్యా, ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదయ్యా, ఎలా తెల్లవారు లేస్తే ఏం చేయలేకపోతున్నాడయ్యా అన్నవారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు, నీ రాబడి పెంచగలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు. నీ మీద కనుదృష్టి ఉంచిన యేసయ్య నీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాణమే ఇచ్చాడు కదా నీ కోసం. ఆయన సొంత కుమారుడితో పాటు సమస్త మనకి ఎందుకు ఇవ్వడు? అడగండి మీకు ఇస్తానన్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. అడగండి ఈ సమయంలో. నాకు శరీరంలో ఆరోగ్యం కావాలయ్యా, నాకు శరీరంలో ఆరోగ్యం కావాలయ్యా, ఈ బీపీ షుగర్లతో బాధపడుతున్నాను ఆయన, థైరాయిడ్తో బాధపడుతున్నానయ్యా, నన్ను స్వస్థపరచు తండ్రి. నా గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటున్నారయ్యా, నాకు గర్భఫలం లేదేసయ్యా, నాకు బిడ్డనియ్యా ఇవ్వవా అని ప్రభుని అడగండి. ఇప్పుడే ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడు. ఇప్పుడే ఈ క్షణంలో మీరు ఇక్కడ ఉండగానే ఆయన హస్తం మిమ్మల్ని ముట్టి మీకు విడుదల ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు రెండు చేతులు పరలోకం వైపెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఆనాడు ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి ఎహెజ్కేలును తీసుకుని వెళ్ళి, ఎండిన ఎముకలారా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అన్నట్టుగా ఈ రాత్రి నాయన నీ మాటను నీ బిడ్డలకు సెలవిచ్చున్నాను. జీవాత్మ వీరులకి రమ్ము అన్నప్పుడే వారందరూ ఎండిపోయిన ఎముకలన్నీ సమకూడినట్లు ఈ సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా, నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.